థమ్స్అప్ బే అంటే ఎవడో పరుకోసి వచ్చాడ్రా. పదండి రండ్రా. తప్పించుకుని పోయిందిరా. అసలు ఫుల్ బాటిల్ ఎవడు పెట్టాడ్రా? నీ మొగుడు ఫోన్ చేస్తున్నాడ్రా. హలో అన్నా. ఏరా అమ్మాయి సేఫే కదా? అన్నా తప్పించుకుని పోయిందన్నా. తప్పించుకోవడం ఏంట్రా? మీరేం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా? రేయ్ మబ్బు నాయల్లారా, వెళ్ళి వెతకండి. అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లో వెతికి తీసుకురండి, లేకుంటే మిమ్మల్ని చంపేస్తాను. వెళ్ళండి. సరేనా, వెతుక్కొస్తామన్నా. చా పనికిరాని వెదవలు. ఇటు నుంచి పడిపోయినట్టున్నదిరా. రారా, ఏం చూస్తున్నారు? రేయ్ ఆ అమ్మాయి పారిపోతుందిరా, పట్టుకోండిరా. పదా. లాయర్ గారు, డాక్యుమెంట్స్ రెడీ చేయండి. కోరుకున్నది క్షణాల్లో జరగడం అంటే ఇదే. ఎటు వెళ్ళిపోయిందిరా? అర్జెంట్ గా మేడం ఫోన్ చేయాలి. ఈ హ్యాపీనెస్ లో ఈ రౌడీలు ఇప్పుడు ఫోన్ చేస్తున్నారేంటి? హలో, చెప్పు. మేడం, వైదేహి తప్పించుకుంది మేడం. తప్పించుకోవడం ఏంటి? సిగ్గులేదు అలా చెప్పడానికి? అంతమంది ఉండి ఏం చేస్తున్నారు? వాళ్ళంటే మొద్దులు, నువ్వేం చేస్తున్నావు? నన్ను కూడా ఏమార్చి తప్పించుకుంది మేడం. అది మనం అనుకునే అంత అమాయకురాలు కాదు మేడం. అక్కడ మీ పని అవ్వలేదా మేడం? లేదు, ఇప్పుడే మొదలవ్వబోతోంది. ఎంతసేపు అయింది తప్పించుకుని? ఇప్పుడే మేడం. సరే, మొత్తం వెతకండి. ఎక్కడది దొరికినా పట్టుకోండి. సరే మేడం. ఈలోగా నా పని పూర్తి ఎలా చూసుకుంటాను. సరే మేడం. అలాగే మేడం. అమ్మ స్రవంతి, వస్తున్నానత్తయ్య. తొందరగా పట్టుకుని చావండి. అలాగే మేడం. రే, మీరు అటుపోయి వెతకండి రా. తొందరగా వెళ్ళాలి తమ్ముడు, లేకపోతే అక్కడ ఆస్తి ఇచ్చేస్తారు. సరే పదక్క. తమ్ముడు.
ఎవరు భయపడకండి. అంజీ వెళ్ళు. అలాగే అయ్యగారు. అంజీ జాగ్రత్త. బాబు గారు వెళ్ళిపోయింది బాబు గారు. పరందామయ్య గారు, అయ్యా, ఆస్తిలో సగం వాటా మా బావగారు పేరు మీద రాసి తీసుకురండి. ఈ క్షణమే జరగాలి. అలాగే అలాగే తీసుకొస్తాను. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? నువ్వేంటి కౌసల్య? మీ అడుగులు అడుగేసి నడవడం తప్ప వేరే ఆలోచన ఉంటుందా? కావాలంటే మొత్తం రాసివ్వండి. మీ అడుగులోనే నా అడుగు. సరిపోయిందొదినా. అన్నయ్యే అనుకుంటే అన్నయ్య కన్నా నువ్వు ఆ రాకులు ఎక్కువే చదివావు. అయినా ఇప్పుడిదంతా ఎందుకన్నయ్యా? నీ ప్రేముంది సరిపోదా? బావగారు, మీ చెల్లెలు భార్యగా దొరికింది. ఆ అదృష్టం చాలు బావగారు. అంతకు మించి ఈ ఆస్తులేం అవసరం లేదు. ఏ ఆడపిల్లకైనా పుట్టినిల్లు మెట్టినిల్లు 2 కళ్ళు బావగారు. అందులో ఏ ఒకటి తక్కువైనా వెలితే ఆ వెలితి నా చెల్లెలికి ఉండకూడదు. అన్న దగ్గరున్నా భర్త దగ్గరున్నా ఒకేలా ఉండాలి. కాబట్టి నేనిస్తున్నాను, మీరు తీసుకోవాల్సిందే. దగ్గరి వాళ్లనేమో ఈసడించుకోవడం, ఎవడో ముక్కు మొహం తెలియని వాడికి చెల్లినిచ్చి పెళ్లి చేసి ఆస్తినివ్వడం. ఏంటి బావా, నేను శాంతి ప్రేమించుకున్నావని తెలిసి నా అంతస్తు కూడా చూడకుండా పెళ్లి చేశావు. అది చాలు. ఇప్పుడు నా పేరున ఆస్తి రాస్తే ఎవరో ఒకరు ఆస్తి కోసం శాంతిని పెళ్లి చేసుకున్నాను అని అంటారు. అది నేను భరించలేను. అలా అని మీ మాటను తీసేయలేను. కాబట్టి ఆ ఆస్తిని మీ చెల్లెల పేరునో మీ మేనగోళ్ల పేరునో రాయించండి. నన్ను క్షమించండి బావగారు. రాజా, మన శాంతి మంచి గుణవంతుడినే ప్రేమించింది. సరే, ఇంకిబ్బంది పెట్టుకు. శాంతి పేరు మీదే రాయించు. అవునండి. అన్నయ్యా, నా పేరు మీద ఎందుకన్నయ్యా? నీ మేనకోడలి పేరు మీద రాయ్. అలాగేనమ్మా. లేదు బేబీ, పాము రావడం కాదు. సీసీటీవీలో చూసావు కదా మామ్, పాము రావడం వల్లే ఆస్తి ఇవ్వలేదు కదా. మరి పాము రాకపోవడం వల్ల కాదంటావేంటి? పాములు పగబడతాయంటే నేను ఏంటో అనుకున్నాను. ఈ పాము నా మీద ఎప్పుడో ఎక్కడో పగబట్టేసింది. అందుకే సరైన టైంకొచ్చి అంతా చెడగొట్టేసింది. ఆ బేబీ, పాములు పగబట్టడం ఏంటి? నీ పిచ్చి కాకపోతేను. అసలు పాము దానంతట అదే రాలేదు బేబీ. మరి ఎవరో కావాలని ఇదంతా ఆపడానికి సరైన సమయం చూసి పామును వదిలారు. కావాలని వదిలేశారా? ఎందుకు మామ్? అంతా తెలిసి కూడా ఎందుకు అని అడుగుతావేంటి బేబీ? దశరథ రామయ్య చెప్పాడు కదా, తన చెల్లెలికి ఆస్తిస్తున్నప్పుడు పాము వచ్చిందని అపశకునమని తల్లి చెప్పినా కూడా వినకుండా ఇచ్చాడు. అందువల్లే ఘోరం జరిగిందని చెప్పాడు కదా. ఇప్పుడు మళ్ళీ అలాగే పామొచ్చింది.
దశరథ రామయ్య ఆపేస్తాడని గతం తెలిసిన వాళ్ళెవరో కావాలనే ఆ పామును వదిలారు బేబీ. గతం తెలిసిన వాళ్ళెవరో నాకు తెలియదు మామ్. కానీ ఇది ఆపాలని కోరుకున్నది ఆ ఒక్క వైదేహి మాత్రమే. అంటే వైదేహికి గతం తెలుసా? తెలిసే ఉంటుంది బేబీ. లేకపోతే అంత కాన్ఫిడెంట్ గా ఆస్తి నీకు దక్కనివ్వను అని ఛాలెంజ్ అలా చేస్తుంది. 20 ఏళ్ల క్రితం ఆస్తులిస్తున్నప్పుడు పాము వచ్చిన సంగతి వైదేహికి తెలిసిందంటే ఇంకా దానికి చాలా తెలుసుంటాయి. అంటే నువ్వు మేనకోడలివి కావు అని నిరూపించే ఆధారం దానికి దొరికిందంటే ఆ దేవుడు కూడా మనల్ని సేవ్ చేయలేడు. మామ్, నాకు ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా భయపెడతావేంటి? అసలు వైదేహికి గతం తెలుసా లేదా అనుకోకుండా జరిగిందా? ముందు మనం అది తెలుసుకోవాలి. సరేనా? ఉంటాను. తెల్లవారితే సగం ఆస్తి శ్రవంతి చేతిలో పెడతారు. అది మేనకోడలే కాదంటే ఎవ్వరూ నమ్మడం లేదు. ఆస్తి దానికి దక్కకూడదంటే నేనేం చేయాలి? అయ్యో, మావయ్య గారేంటి ఇక్కడే పడుకుని పోయారు? మావయ్య, ఇదేదో పాత డైరీలా ఉందే. ఇది మావయ్య గారు ఇప్పుడు రాసుకున్న డైరీ. ఈ డైరీ నిండా మావయ్య గారు చెల్లెలి గురించి మాత్రమే రాశారు. ఏం రాశారు ఇందులో? ఈరోజు నా పుట్టినరోజు. నా ఆస్తిలో సగం వాటాని నా చెల్లెలికి ఇవ్వాలనుకుంటున్నాను. కానీ ఈరోజు ఇంట్లోకి పాము దూరింది. శకునం మంచిది కాదని ఈరోజు ఆస్తి ఇవ్వొద్దని అమ్మ చెప్పింది. కానీ నా చెల్లెలి విషయంలో ఏ శకునమూ అడ్డు కాదని ఎంత వారిస్తున్నా వినకుండా ఆస్తి చెల్లెలికిచ్చాను. అంతే. బావ ప్రాణాలు కోల్పోవడం, చెల్లెలు శాశ్వతంగా దూరమైపోవడం అన్నీ ఆ రోజే జరిగాయి. అప్పటినుంచి నా పుట్టినరోజు జరుపుకోవాలన్న భయమే, ఇంట్లోకి పాము దూరిన భయమే. ఇప్పుడు నేను ఈ డైరీని యూజ్ చేసుకుని ఆస్తి దానికి దక్కనివ్వకుండా చేయొచ్చా? ఎస్. అది జరిగింది తమ్ముడు. అంత గొప్ప గత్యం తెలిసాక దాన్ని వాడుకోకుండా ఎలా ఉంటాను చెప్పు? నేనున్నా లేకపోయినా పాము వచ్చేలా చేశాను. అంతా మీరు అనుకున్నట్టే చెప్పిన టైంకి జరిగిపోతుంది. హలో, ఎక్కడున్నావు? వచ్చేస్తానమ్మా, దారిలోనే ఉన్నాను. వచ్చింది మొత్తం ఆగిపోయింది. అక్క, ఇది నిజంగా దేవుడు చూపించిందారే. అవును తమ్ముడు, దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచిదారే చూపిస్తాడు. చెడ్డవాళ్ళకి అంతా మంచి జరిగినట్టు అనిపించినా వాడిని అస్సలు వదలకూడదు నాన్న. తమ్ముడి మీద హత్యాయత్నం చేయబోయాడు. నాన్న అమ్మని పొడి చేశాడు. ఇప్పుడు వైదేహిని కిడ్నాప్ చేశాడు. మన కుటుంబం మీదే ప్రత్యేకమైన పగ పెంచుకున్నట్టున్నాడు. వాడిని వదలకూడదు.
వాడెవడో తెలియాలి కదా, ఒక ఫోటో అయినా ఉండాలి కదా. ఫోటో ఎందుకు? వైదేహి, నీకు వాడి రూపురేఖలు గుర్తున్నాయి కదా? గుర్తున్నాయి మావయ్య. అయితే పోలీసులతో మాట్లాడి స్కెచ్ ఆర్టిస్ట్ ని పిలిపించి వాడి బొమ్మ గీయిస్తాను. వాడెవడో ఈరోజు నాకు తెలియాలి. తెలిసాక ఉంటుంది, వాడు ఈ భూమి మీదే ఉండడు. హలో ఇన్స్పెక్టర్ గారు, చెమటలు తుడుచుకో పాపా, తుడుచుకో. వస్తున్నారమ్మా. నువ్వు ఎంత ఖచ్చితంగా చెప్తే అంత ఖచ్చితంగా స్కెచ్ వస్తుంది. రాని చూద్దాం. వాడెవ్వడో, వాడి వెనకాల ఎవ్వరున్నారో అందరూ బయటకొస్తారు. సరిగ్గా చెప్పు వైదేహి. అమ్మా, మీరు చెప్పిన గుర్తులతోనే బొమ్మ గీశాను. అతనో కాదో చూడండి. ఎవరితను? ఇతన్నెప్పుడూ చూడలేదే. అమ్మా వైదేహి, నువ్వు చెప్పిన గుర్తులతో ఉండే వ్యక్తి వీడేనా? వీడే మావయ్య గారు, వీడే. వీడే నన్ను కిడ్నాప్ చేసింది. వీడే బామ్మగారిని పొడిచింది. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న చాలా సమస్యలకి వీడే కారణం. రౌద్రమదరం
అక్క ఏమైందక్క? ఏడుస్తున్నావేంటి? అంతా అయిపోయింది తమ్ముడు. వచ్చింది అసలు మేనకోడలు కాదు, నకలీది అని నెత్తి నోరు కొట్టుకుని మరీ చెప్పాను కదా. స్రవంతి గురించి తను మా మేనకోడలే కాదు నాన్న, నీ భార్య కూడా. ఈ విషయం గురించి ఊరంతా తెలిసింది. కానీ ఇంకా నువ్వే ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? ఎందుకు స్రవంతిని భార్యగా అంగీకరించలేకపోతున్నావు? మన గురించే క్లాస్ పీకుతున్నట్టున్నారు. విందాం. ఆ మాత్రం కూడా అర్థం చేసుకోకపోతే ఎలా నాన్న? నీ భార్యగా నీ మీద స్రవంతికి అన్ని హక్కులు ఉన్నాయి కదా. వైదేహిని ఎంత ప్రేమగా చూసుకుంటున్నావో స్రవంతిని కూడా అంతే ప్రేమగా చూసుకోవాలి కదా. నీకు ఆ బాధ్యత ఉంది కదా. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు స్రవంతిని దూరంగా ఉంచి బాధ పెడుతున్నావు? మీరైనా అర్థమయ్యేలా చెప్పండి. ఈ పరిస్థితి నేను ఊహించిందే కౌసల్య. అందుకే చిన్నప్పుడే వాళ్ల పెళ్లి జరిగిందని తెలిసినా నా కోడల్ని చేసుకుంటానని నా చెల్లెలికి మాటిచ్చిన నిర్ణయం గురువుగారికి వదిలేశాను. నాన్న, గురువుగారు మనకి దైవంతో సమానం. ఆయన ఏం చెప్పినా మన కుటుంబం క్షేమం కోరే చెప్తారు కదా. ఆయన ఏం చెప్పినా మనం పాటిస్తాం కదా. స్రవంతికి కూడా నీ భార్యగా ఉండే అర్హత ఉంది అని ఆయనే చెప్పాక ఇంకా వేరే ఆలోచన ఎందుకు? ఎందుకు స్రవంతిని భార్యగా అంగీకరించలేకపోతున్నావు? ఎందుకంటే నాకు భార్య ఉంది నాన్న. ఒకటే జీవితం, ఒకటే మనస్సు, ఒకటే భార్య. వేరొకరికి చోటివ్వలేను.
స్రవంతి కూడా నీ భార్యరా? ఆ విషయం నువ్వెలా మర్చిపోతున్నావు? మర్చిపోవడానికి అసలు గుర్తెక్కడుందమ్మా? చిన్నప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు. తర్వాత దాన్నే తలుచుకునే అవకాశం గాని అవసరం గాని ఏది రాలేదు. నాకు తెలిసినంత వరకు నేనొక్కడినే. అప్పుడొచ్చింది వైదేహి నా జీవితంలోకి. అసలు స్రవంతిని భార్యగానే అంగీకరించకపోతే స్రవంతి ద్వారా వారసుల్ని పొందాలన్నా ఆ కోరిక ఎలా తీరుతుంది? ఎలా ఒప్పించాలి వీణ్ణి? అదక్క జరిగింది. తమ్ముడు, అవునా? నిజంగా అలా అన్నారా? అవునక్క, నేను అక్కడే ఉండి మొత్తం విన్నా. నువ్వు తప్ప ఇంకెవ్వరు అక్కర్లేదని అత్తయ్య మావయ్య మొహం మీదే ఖచ్చితంగా చెప్పేశారు. నువ్వంటే బావకు అంత ప్రేమ. ఎంత మంచి మాట చెప్పావు తమ్ముడు. లేదంటే నిజం తెలియక పిచ్చెక్కి పోయిండేది. అయినా అత్తయ్య మావేళ్ల దగ్గర అలా మాట్లాడి నాతో ఇలా చెప్తారా? ఆయన సంగతి చెప్తానండి తమ్ముడు. అక్క పాపం వదిలే అక్క, బావనేమి అనద్దు. ఏదో సరదాగా ఆట పట్టిద్దామని అలా చెప్పుంటారు. ఆట పట్టించడం కాదు, ఏడిపించారు. ఎంతలా ఏడిపించారు తెలుసా? మళ్ళీ ఇంకెప్పుడు ఇలా చేయకుండా మంచి డోస్ ఇస్తాను. నువ్వు వెళ్ళు తమ్ముడు. అమ్మయ్యా, అసలు మ్యాటర్కి వచ్చింది. చెప్పమ్మా, ఆ రోజు మీరొకటయ్యుంటే ఈరోజు దేవాంశిలా మాట్లాడుండేవాడు కాదు. అసలు ఏం జరిగిందమ్మా? చెప్పమ్మా, చెప్పు. మీ అనుమానం నిజమే అత్తయ్య. ఆ రోజు కూడా మేమిద్దరం బావ మరదళ్ళుగా ఉన్నామే తప్ప భార్యాభర్తలం కాలేకపోయాము. అప్పుడు ఈ విషయం చెప్తే మీరంతా బాధపడతారని చెప్పలేదత్తయ్య. వాడు రాముళ్లాంటి వాడమ్మా. వాళ్ల నాన్న మాట అస్సలు జవదాటడు. అలాంటిది ఈరోజు ఆయన మాటే కాదని వాడి మనసులో మాట ఖచ్చితంగా చెప్పేశాడు అంటే నీకోసం మారతాడంటే ఎలా నమ్మగలను? స్రవంతి, ఇక డోస్ పెంచు. అత్తయ్య, దశరథుడు రాముణ్ణి అడవిలోకి వెళ్లిపోమంటే సులువుగా అంగీకరించి వెళ్లిపోయాడు. కాని అదే సీతని వదిలేయమంటే వదిలేస్తాడా? లేదు, సీతతో పాటు మరొకరిని చేసుకోమంటే ఒప్పేసుకునేవాడా? మీరు చేసింది కూడా అదే. అక్కడొక సీత ఉండగా బావ నన్నెలా అంగీకరిస్తాడు? నిజమే కాని సీత స్థానంలో నువ్వుండాలని కోరుకుంటున్నాను. వారసుణ్ణి నువ్వే ఇవ్వాలని కోరుకుంటున్నాను. అది జరగని రోజున నేను ఎవ్వరిని క్షమించను. అత్తయ్య, ఆగండి. బావని మాత్రం ఏమీ అనొద్దు. ఇందులో బావ తప్పేమీ లేదత్తయ్య. నేను బావని మెల్లిగా మార్చుకుంటానత్తయ్య. మెల్లగా? ఎలాగో అలా మార్చుకునే పరిస్థితులు కావమ్మా ఇవి.
అంతవరకు ఎదురు చూసే ఓపిక కూడా నాకు లేదు. ఏది ఎలా ఎవరితో మాట్లాడాలో ఇప్పుడు నాకు అర్థమైంది. మాట్లాడొస్తాను. అంటే ఇక నా జీవితం ఇంతేనా? ఆయన నన్నే సర్వస్వం అనుకున్నా, నేను మాత్రం ఈ ఇంటికి ఏమీ కానిదల్లా బతకాల్సిందేనా? నీతో పోటీ పడి గెలవలేనన్నావు కదా, అందుకే సరైన జోడీని ఏరికోరి మరీ నీ మీదకి పంపిస్తున్నాను. ఇప్పుడెలా ఢీ కొడతావో నేను చూస్తాను. ఏడవ్వే, బాగా ఏడు. నన్ను నన్ను ఎంత ఇబ్బంది పెట్టావో అంతకంటే ఎక్కువ ఏడు. అప్పుడు కానీ నా కడుపు మంట చల్లారదు. ఇది నిజమైన నవ్వంటే. చూడు ఇప్పుడు ఎలా మొహం వెలిగిపోతుందో. నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటే చాలు వైదేహి. ఆ నవ్వు చూస్తూ బతికేయచ్చు. రాత్రి అత్తయ్య అంత గట్టిగా చెప్పినా దీని బుద్ధి మాత్రం మారలేదు చూడు. వద్దు వైదేహి, నీకొక విషయం తెలుసా? ఉదయాన్నే ఎక్సర్సైజులు యోగాలు చేయకపోయినా 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండొచ్చంట. అదేలా? ఎలా అంటే గులాబీ రేకుల కన్నా లేతగా ఉండే పెదాలున్న అమ్మాయిని కిస్ చేస్తే చాలంట ప్రతిరోజు. కాబట్టి నీ పెదాలు కూడా గులాబీ రేకులాగే ఉంటాయి కాబట్టి